ఈరోజు మన వీడియోలో OnePlus 10T గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదేంటి OnePlus 10 Pro వచ్చింది. OnePlus 10T గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మీకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, లైక్ ఇంతకుముందు నేను ప్లేస్ చేసిన OnePlus 10 Pro ఇమేజ్ అయినా సరే, ఇప్పుడు నేను ప్లేస్ చేసిన OnePlus 10T ఇమేజ్ అయినా సరే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ఆల్మోస్ట్ కాదు, లైక్ సేమ్ అయితే ఉందన్న ఒక డౌట్ అయితే రావడం జరుగుతుంది. ఎస్, ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉందన్నమాట. సో మనకు OnePlus 10 Pro ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ లైక్ 67,000 అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ OnePlus 10T ప్రైస్ వచ్చేసరికి ఈ వీడియో ఎండ్ వరకు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు OnePlus 10Tలో ఉన్న ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా మనకు OnePlus 10T మీరు ఇక్కడ అమెజాన్లో కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో కానీ చూసినట్టయితే మనకు జస్ట్ ఈ యొక్క ప్రాసెసర్ అండ్ దాంతోపాటు డిస్ప్లే స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ వీడియో వచ్చేసరికి నేను ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ కెపాసిటీ, ఏదైతే ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుందో అండ్ డిజైన్, బాడీ కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క నేను స్పెసిఫికేషన్ వచ్చేసరికి 99% అయితే అక్యురేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే డిజైన్ గురించి డిస్కస్ చేసినామో, సో ఫస్ట్ ఆబ్వియస్లీ మనం డిజైన్ స్టార్ట్ చేసినాం. సో OnePlus 10 Pro ఏదైతే డిజైన్ ఉంటుందో సో అదే సేమ్ డిజైన్ వచ్చేసరికి మనకు OnePlus 10Tలో అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో మీ స్క్రీన్ మీకు చూసుకోవచ్చు, ఇంతకుముందు జస్ట్ ఒక గ్లాన్స్లో మీకు ఆ ఇమేజెస్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వచ్చేసరికి మీరు ఒక కంపారిజన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క OnePlus 10T ఇమేజ్ అయితే చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి మనకు OnePlus 10 Pro ఇమేజ్ అయితే చూసుకోండి. జస్ట్ మనకి ఇక్కడ ఆ కెమెరా మాడ్యూల్లో రైట్ సైడ్ జస్ట్ అప్ సైడ్ డౌన్ అయితే చేయడం జరిగింది. సో అది తప్ప మనకు మిగతా కెమెరా మాడ్యూల్ కానీ లేకపోతే మనకు ఆ డిజైన్ అదైతే యూనిబాడీ డిజైన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అయితే సేమ్గా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో సేమ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అది అయితే ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఉంటుందో మనకి ఇక్కడ OnePlus 10Rలో కొంచెం డిఫరెంట్గా బాక్సీ స్టైల్లో అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో అది చాలామందికి నచ్చలేదు. కానీ మళ్ళీ అట్లనే ఇంప్లిమెంట్ చేయకుండా OnePlus 10T August 3rd 9 PM అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి మనకు యూజువల్ OnePlus ఏదైతే సిగ్నేచర్ స్టైల్ ఉంటుందో సో అట్లనే అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే OnePlus 10 Pro వచ్చేసరికి అరౌండ్ లైక్ 67,000 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఆ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ డిజైన్ అయితే మ్యాచ్ అయితే చేయడం జరిగిందనమాట. సో చాలా మటుకు కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే డిస్కస్ చేస్తానమాట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఈ యొక్క వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసినట్టయితే ఈ వీడియో అయితే కంటిన్యూ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దీని యొక్క డిస్ప్లే. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 120Hz ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వాడడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. సో బేసిక్గా మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ప్రైస్ ఇప్పుడే చెప్పాను. సో ప్రైస్ కూడా వచ్చేసరికి మనకు ఒక అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో అది వీడియో వరకు అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో సో ఆబ్వియస్లీ మనకు 120Hz ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అది మనకు కామనే. సో దీన్ని మనం పక్కన పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రాసెసర్. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే వాడడం జరిగిందనమాట. సో 8+ Gen 1 వచ్చేసరికి మనకు ఈ యొక్క స్నాప్డ్రాగన్ సిరీస్లోనే ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా మనకు 8 Gen 1 అయితే ఉండే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 అయితే ఉండే. కానీ ఇక్కడ వచ్చేసరికి 8+ Gen 1. సో మనకు తెలిసిందే OnePlusలో ప్రతి ఒక్క T సిరీస్ 3T కానీ 5T కానీ 6T కానీ 7T కానీ సో ఏదైతే T సిరీస్ ఉంటుందో సో దాంట్లో వచ్చేసరికి మనకు ఈ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా మటుకు అయితే బూస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మిగతా స్పెసిఫికేషన్స్ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేసినా సరే మనకు ఈ యొక్క పర్ఫార్మెన్స్లో చాలా మటుకు వాళ్ళైతే ఈ యొక్క పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ని అయితే వాళ్ళు బిల్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క T సిరీస్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకు OnePlus 10Tలో వచ్చేసరికి కూడా మనకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఈ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్ని అయితే ఇంప్లిమెంట్ చేశారనమాట. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేసి. సో ఇది కూడా ఒక మంచి విషయం, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే హెవీ గేమర్స్ అయితే ఉంటారో సో వాళ్ళకి యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఒక మొబైల్ని అయితే కన్సిడర్ చేసుకోవడానికి గేమర్స్కి ఒక పర్ఫెక్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కెమెరా గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ వచ్చేసరికి ఇక్కడ మనకు సోనీ IMX 766 సెన్సార్ అయితే వాడడం జరిగింది. సో బేసిక్గా 766 సెన్సార్ వచ్చేసరికి చాలా మటుకు మనకు లైక్ 35,000 40,000 OnePlus మొబైల్స్లో కూడా మనమైతే ఈ యొక్క సెన్సార్ని అయితే ఇంప్లిమెంట్ చేసారు. సో వేరే బ్రాండ్స్లో కూడా మనకైతే సోనీ IMX 766 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇది ఒక సెన్సార్ వచ్చేసరికి చాలా మంచి అవుట్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ దాంతోపాటు ఈ యొక్క ప్రైమరీ కెమెరాతో పాటు మనకి ఇక్కడ 119.9 అంటే 119.9 డిగ్రీ అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి మనకి ఇంకొక సెకండరీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఒక మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. సో ఇది ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పుకోవచ్చు. సో ట్రిపుల్ కెమెరా సెటప్ మనకి ఇక్కడ ఎలాంటి లైక్ డెప్త్ సెన్సార్ ఇవ్వకుండా సో మ్యాక్రో, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ప్రైమరీ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆబ్వియస్లీ మనకు మ్యాక్రో కూడా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దెన్
ఇది ఒక గిమికి మూవ్ అని చెప్పుకోవచ్చు ట్రిపుల్ కెమెరా సెటప్కి. సో కెమెరా వచ్చేసరికి ఒక మంచి కెమెరా మాడ్యూల్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్యాటరీకి కాన్ఫ్లిక్ట్స్ ఏమున్నాయి అన్న క్వశ్చన్ అయితే రావచ్చు. సో బ్యాటరీకి సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇష్యూ అంటే బ్యాటరీలో ఇష్యూ లేదు, బ్యాటరీకి సంబంధించిన ఒక ఇష్యూ అయితే ఉందన్నమాట. అదేంటంటే సో వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది, ఒక చాలా ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ గురించి డిస్కస్ చేశాను. ఇదేంటంటే OnePlus 10Tలో మనకు అలర్ట్ స్లైడర్ అయితే ఉండదన్నమాట. సో ఫ్లాగ్షిప్ లెవెల్లో ఈ యొక్క మొబైల్ ఆల్మోస్ట్ లైక్ ఫ్లాగ్షిప్ లెవెల్లో కూడా వచ్చినా సరే మనకు అలర్ట్ స్లైడర్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడైతే మనకు అలర్ట్ స్లైడర్ అయితే ఉండదన్నమాట. సో దానికి రీజన్, సో బేసిక్గా మనకు వేరే యూట్యూబర్స్ కూడా అలర్ట్ స్లైడర్ లేదు అని చెప్తారు, అంటే రీజన్ చెప్పొచ్చు, కానీ మోస్ట్ ప్రాబ్లీ మనకు ఇక్కడ చూసినట్లయితే లేదు అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఎందుకు తీసేసారు, సో మనకు డైరెక్ట్గా లైక్ OnePlusలో ఎవరైతే లైక్ టీమ్ ఉంటుందో సో అక్కడ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అలర్ట్ స్లైడర్ తీయడానికి రీజన్ మెయిన్ వచ్చేసరికి మనకు బేసిక్ ఏంటంటే లైక్ బ్యాటరీ కెపాసిటీ ఒక అలర్ట్ స్లైడర్ ఉన్నట్లయితే 4500 mAh బ్యాటరీ వరకే వాళ్ళు కెపాసిటీ అయితే పెట్టచ్చు అనమాట. అదే మనకు ఇక్కడ అలర్ట్ స్లైడర్ తీసేసినట్టయితే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 300 mAh అయితే ఇంక్రీజ్ అవుతుంది. అంటే 4500 నుంచి 4800కి అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఒక్క 300 mAh బ్యాటరీ అంటే 4500 నుంచి 4800కి రీచ్ అవ్వడానికి అలర్ట్ స్లైడర్ అయితే తీయడం జరిగింది. అండ్ దాంతోపాటు అలర్ట్ స్లైడర్ తీయడానికి ఇంకొక రీజన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఛార్జింగ్ పంప్ అయితే యూజ్ చేస్తారు. సో బేసిక్గా మనకు OnePlus 10 Pro ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ ఉందో 65,000 67,000 మొబైల్ ఉందో సో దాంట్లో కూడా మనకైతే సింగిల్ ఛార్జింగ్ పంప్ అయితే ఉండే, కానీ ఇక్కడ వచ్చేసరికి 2 ఛార్జింగ్ పంప్స్ని అయితే వాడడం జరిగింది. సో ఛార్జింగ్ పంప్ మెయిన్ రీజన్ అంటే టెక్నికల్గా పోను, సో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ యొక్క ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఈ ఛార్జింగ్ పంప్ 2 అయితే వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఎక్కువ ఉన్నట్లయితే ఇందులో మనకు OnePlus 10Tలో వచ్చేసరికి 150 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో బేసిక్గా మనకు అరౌండ్ లైక్ 45, 50, 55, 60లో ఉన్నప్పుడే చాలా ఫాస్ట్ అనిపించింది, కానీ ఇక్కడ ఇన్సేన్గా 150 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో 150 వాట్ ఛార్జింగ్ స్పీడ్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ రాకుండా ఇక్కడ ఛార్జింగ్ పంప్స్ 2 అయితే వాడడం జరిగింది. సో ఈ యొక్క 2 ఛార్జింగ్ పంప్స్ వల్ల మనకి హీటింగ్ ఇష్యూస్ చాలా మటుకు రెడ్యూస్ అయితే అయిపోతుంది, ఎందుకంటే ఇన్సేన్గా 150 వాట్ ఛార్జింగ్ స్పీడ్ ఉంది కాబట్టి లైక్ అరౌండ్ 12 to 15 మినిట్స్లో ఛార్జింగ్ అయిపోతుంది. నాకు లైక్ అఫీషియల్ న్యూస్ ఏం కాదు, లైక్ నాకు తెలిసినంత వరకు లైక్ 150 వాట్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ లైక్ 12 to 15 మినిట్స్లో అయితే 0 to 100 అయితే అయిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక రీజన్ వచ్చేసరికి మనకు, సో రీజన్ కాదు, సో టెక్నికల్గా వెళ్ళినట్లయితే మనకి ఒక అలర్ట్ స్లైడర్ వచ్చేసరికి మనకు 30 mm² అంటే 30 mm² స్పేస్ని అయితే తీసుకుంటుంది అనమాట ఆ మదర్ బోర్డ్ మీద. సో ఆ ఒక అలర్ట్ స్లైడర్ కాంపోనెంట్ తీసినట్లయితే అంటే మొబైల్ నుంచి అలర్ట్ స్లైడర్ తీసేసినట్లయితే 30 mm², సో ఈ యొక్క సైజ్ని వాళ్ళు కాపాడినట్లయితుంది. సో దానివల్ల ఇక్కడ మనకు ఛార్జింగ్ పంప్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. అండ్ దాంతోపాటు 300 mAh బ్యాటరీని ఇంక్రీజ్ చేయగలిగారు. అండ్ దాంతోపాటు ఈ అలర్ట్ స్లైడర్ ద్వారా ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ ఏంటంటే మనకు ఇక్కడ సో బేసిక్గా యాంటీనాస్ అయితే ఉంటాయి కదా మొబైల్స్లో. సో ఒక గేమింగ్ హారిజాంటల్లో అంటే గేమింగ్ మనము ఇట్లయితే వాడతాము. సో ఇట్లా వాడేటప్పుడు కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అంటే సిగ్నల్స్ మంచిగా తీసుకోవడానికి ఇందులో మనకు 15 యాంటీనాస్ అయితే వాడడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 360 degrees అయితే యాంటీనాస్ అయితే ఉంటాయి అనమాట. సో 360 degrees సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు లైక్ ఎక్కడ కూడా మనకి ఎలాంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లైక్ కంటిన్యూస్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఎలాంటి ఇక్కడ మనకు హారిజాంటల్లో గేమింగ్ ఆడేటప్పుడు కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా 15 యాంటీనాస్ అయితే వాడడం జరిగింది. సో ఈ యొక్క యాంటీనాస్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ అలర్ట్ స్లైడర్ అయితే పీకి పక్కన పెట్టారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే లైక్ ఒక అలర్ట్ స్లైడర్ తీసినందుకు 3 వేరే డిపార్ట్మెంట్స్లో మనకు ఇంప్రూవ్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసరికి ఛార్జింగ్ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఈ యొక్క యాంటీనాస్ డిపార్ట్మెంట్స్లో చూసుకున్నట్లయితే చాలా మటుకు మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో చాలా మటుకు క్వశ్చన్ ఏమొస్తుందంటే అవసరం లేదు కదా 300 mAh బ్యాటరీ ఇంక్రీజ్ చేయకపోతే ఏమవుతుంది, ఆ 150 వాట్ అవసరం లేదు, లైక్ నాకు ఒక 65 వాట్ ఇచ్చినా సరిపోతుంది. అండ్ దాంతోపాటు 15 యాంటీనాస్ ఎందుకు, అదేదో ఒక 5-6 యాంటీనాస్ ఇచ్చినా సరే. ఇప్పుడు మనకు రెగ్యులర్ మొబైల్స్లో కూడా మనకు అన్ని 15 యాంటీనాస్ అయితే ఉండవు కదా, 360 degrees యాంటీనా సిస్టమ్ అయితే ఉండదు, నార్మలే ఉంటుంది. అయినా సరే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. కానీ వీళ్ళు ఇవన్నీ ఎక్స్టెండ్కి వెళ్ళి ఇట్లా అయితే ఇంప్లిమెంట్ చేసి అలర్ట్ స్లైడర్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో బేసిక్గా అలర్ట్ స్లైడర్ ఒక్క చిన్న టాపిక్, లైక్ ఏదైతే అలర్ట్ స్లైడర్ బేసిక్గా ఆన్ ఆఫ్ చేయడానికి అది మనకు ఒక OnePlusలో సిగ్నేచర్ ఫీచర్ ఏదైతే ఉంటుందో, హార్డ్వేర్ ఫీచర్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని రిమూవ్ చేసినందుకు ఇన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. సో లైక్
టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరికి వచ్చేసరికి సర్లే ఓకే అలర్ట్ సైడ్ లేకపోయినా సరే ఇన్ని స్పెసిఫికేషన్ వచ్చింది కదా, 150 వాట్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చింది అండ్ 300 mAh బ్యాటరీ ఇంక్రీజ్ అయింది అండ్ 15 యాంటీనాస్ ఉన్నాయి అనుకోవచ్చు. కానీ ఇంకొంతమందికి వచ్చేసరికి ఇది ఎందుకు మనకు 150 వాట్ ఎందుకు, ఇన్ని 15 యాంటీనాస్ ఎందుకు? సో చాలా మటుకు కాంట్రవర్సీస్ అయితే ఉంటాయి అనమాట. సో బేసిక్గా నాకు కూడా పర్సనల్గా వచ్చేసరికి అలర్ట్ స్లైడర్ ఇచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ అవుతుంది. ఎందుకంటే అలర్ట్ స్లైడర్ ఇచ్చుంటే లైక్ 300 mAh బ్యాటరీ మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే 150 వాట్ కాకుండా నువ్వు 80 వాట్ ఇచ్చినా సరే విల్ బీ హ్యాపీ. ఎందుకంటే మనకు అరౌండ్ 25 మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. సో అది కూడా మనకు చాలా సఫిషియంట్. మరి అంత 10 మినిట్స్లో 12 మినిట్స్లో 15 మినిట్స్లో ఛార్జింగ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఓవరాల్గా వచ్చేసరికి వాళ్ళు ఈ యొక్క హార్డ్వేర్ ఏదైతే అలర్ట్ స్లైడర్ ఫీచర్ ఉందో సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా OnePlus మెయిన్ ఉద్దేశం వచ్చేసరికి గేమర్స్ని టార్గెట్ చేసేదనమాట. సో ఆబ్వియస్లీ నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఎట్లయితే వాడారో అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఛార్జింగ్ స్పీడ్లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా, యాంటీనాస్లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఈ యొక్క గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అయితే ఇంప్లిమెంట్ చేశారనమాట. సో నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పిన ఏంటంటే ఇక్కడ మనకు టీ సిరీస్ ఇది OnePlus 10T టీ సిరీస్లో మనకు పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా మటుకు కరెక్ట్ ఉండడానికి అయితే చూడడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకైతే పర్ఫార్మెన్స్ అయితే అప్ టు మార్క్ అయితే తేవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు కలర్స్ వచ్చేసరికి 2 కలర్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి గ్రీన్, ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్. సో ఈ 2 కలర్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ లైక్ ఈ 2 కలర్స్లో లైక్ మంచి ప్లీజింగ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ క్లాసిక్ కావాలి, లైక్ యూజువల్ కలర్స్ అంటే బ్లాక్, లేదు కొంచెం యూనిక్ అంటే గ్రీన్ అయితే ఆప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కలర్స్ కూడా నేనైతే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు అనమాట. సో ఆబ్వియస్లీ లైక్ ఫ్లాగ్షిప్ లెవెల్లో వచ్చినాము అంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఎవరు ప్రొవైడ్ అయితే చేయరు. సో ఇందులో కూడా మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు Oxygen OS 13 వచ్చేటప్పుడు ఏదైతే లేటర్ దిస్ ఇయర్ లైక్ ఈ ఇయర్ ఎండింగ్ చూసుకున్నట్లయితే Oxygen OS 13 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు Oxygen OS 12 నడుస్తుంది. 13 వచ్చేటప్పుడు ఫస్ట్ మనకు OnePlus 10 Proలో వచ్చేసరికి ఫస్ట్ Oxygen OS 13 వస్తుంది. దాని తర్వాత మనకు వెంటనే OnePlus 10Tలోనే మనకు Oxygen OS 13 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకైతే ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇక్కడ సాఫ్ట్వేర్లో కూడా మనకు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నెక్స్ట్ మొబైలే OnePlus 10 Pro తర్వాత నెక్స్ట్ మొబైలే OnePlus 10Tలో అయితే Oxygen OS 13 అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ Oxygen OS, కలర్ OS అలాంటి కాంట్రవర్షియల్ డిస్కషన్లో నేను ఏం వెళ్ళను. మీకైతే ఒక ఐడియా అయితే ఉందన్నమాట. లైక్ కలర్ OS కానీ Oxygen OS కానీ అది ఎట్లయితే మర్జ్ అయింది ఆల్మోస్ట్ సేమ్ ఉందో మీకు ఒక క్లారిటీ అవుతుంది. సో ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ తోటి నాకు పని లేదు, పర్లేదు ఎట్లున్నా సరే అని చూసుకున్నట్లయితే ఒక కంప్లీట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ యొక్క మొబైల్ అయితే చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేదనమాట. సో ఒక గేమర్ లాగా చూసుకున్నట్లయితే నేను ఒక గేమర్ లాగా నేను అనుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్తో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అదే నేను ఒక యూజువల్ యూజర్, ఒక OnePlus ఫ్యాన్ లాగా చూసినట్లయితే ఖచ్చితంగా నాకు ఈ యొక్క అలర్ట్ స్లైడర్ అయితే చాలా మటుకు డిసప్పాయింట్మెంట్, అంటే తీసేసినందుకు చాలా మటుకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ అయితే చెప్పడం జరుగుతుంది. సో నేను స్పెసిఫిక్గా ఇదే స్పెసిఫికేషన్ ఉంటుంది చెప్పలేను. లైక్ అరౌండ్ 40,000 ఉంటుందని ఒక లీక్ అయితే రావడం జరిగింది. సో రూమర్స్ నుంచే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో కొన్ని నేను ఇంటర్నెట్లో కూడా నేను సర్చ్ చేయడం జరిగింది. సో అరౌండ్ లైక్ 38,000, 40,000, 42,000 అయితే ఉంటుందని అయితే ఒక లీక్ అయితే రావడం జరిగింది అనమాట. సో అంత ఉండకపోవచ్చు, బట్ దట్ లైక్ నియర్ టు 40,000 అయితే ఉంటుంది అనమాట. సో 40,000కి ఈ యొక్క స్పెసిఫికేషన్ వర్తేనా కాదా అని మీరు ఒక థింక్ చేసి కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ అయితే చేయండి. నేను కూడా ప్రతి ఒక్క కమెంట్ అయితే చదివి ప్రతి దానికైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.